స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ రెడీ అవుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన పనులను ముందస్తుగా చేసి పెట్టుకుంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 1తో సర్పంచుల పదవీకాలం ముగియగా జూలై 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ముగిసింది. ప్రజాప్రతినిధుల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ కు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం చేస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతలుగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్రకారం ఒక్కో జిల్లాలో మండలాలకు 3 విడతలుగా ఎలక్షన్స్ నిర్వహిస్తారు. సర్పంచ్కు గరిష్టంగా 30 గుర్తులను, వార్డు సభ్యులకు గరిష్టంగా 20 గుర్తులను ముద్రించారు. వీటితో పాటుగా రెండింటి మీద నోటా గుర్తును కూడా ముద్రించారు. బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించే ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. వీటిని ఆయా జిల్లా కేంద్రాల్లో భద్రపరుస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతుండటంతో ఆయా మండలాలకు వీటిని పంపిణీ చేస్తారు. అక్కడ స్థానికంగా పోటీ చేసే అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా వీటిని వినియోగిస్తారు. సర్పంచ్ అభ్యర్థికి మొదటి గుర్తు ఉంగరం, రెండవ గుర్తు కత్తెర, ఆ తర్వాత బ్యాట్, ఫుట్బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్ పేస్ట్, స్పానర్, చెత్త డబ్బా, బ్లాక్ బోర్డ్, బెండకాయ, కొబ్బరి తోట, వజ్రం, బకెట్లు ఉంటాయి. మొత్తం 30 మంది అభ్యర్థులకు సరిపోయేలా బ్యాలెట్ పేపర్ను ముద్రించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, స్థానిక సంస్థ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన పనులను కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా చకచక పనులు కూడా సిద్ధం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సర్పంచుల పదవీకాలం కూడా ముగిసింది. దాదాపు 1 year కూడా కావాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మరి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ఇప్పటికే సిద్ధమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కూడా దాదాపు పూర్తయింది కాబట్టి మరి దీనికి సంబంధించి కులగణన కూడా చేపట్టింది. మరి స్థానిక సంస్థల రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత స్థానిక సంస్థలను జనవరి లాస్ట్ వీక్ లో గానీ ఫిబ్రవరిలో గానీ నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సిద్ధమవుతుండే, మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతలుగా నిర్వహించాలని కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా నిర్ణయించింది. ఆ ప్రకారం ఒక్కో జిల్లాలో మండలాలకు 3 విడతలుగా ఎలక్షన్ నిర్వహిస్తారు. మరి స్థానిక సంస్థల ఎన్నికలను కూడా బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించాలని కూడా ఉంది కాబట్టి మరి దీనిలో భాగంగా సర్పంచ్లకు పింక్ కలర్, వార్డు సభ్యుడికి వైట్ కలర్ బ్యాలెట్ పేపర్లు కూడా ఉపయోగిస్తున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 12,815 గ్రామ పంచాయతీలుండగా వీటిలో వార్డులు 1,14,000 వార్డులున్నాయి. మరి గ్రామీణ ప్రాంతాల్లో 1,60,000 కోట్ల ఓటర్లు కూడా ఉన్నారు కాబట్టి మరి వీటికి అదనంగా 10% బ్యాలెట్ పేపర్లు కూడా ముద్రిస్తున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి బ్యాలెట్ పేపర్లు ముద్రించడం కూడా కష్టం కావడంతో ముందుగానే పేపర్లు కూడా సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఒక 2-3 నెలల నుంచి కూడా ప్రిపరేషన్ ఉండాలి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే కాబట్టి మరి దీనికి సంబంధించి అయితే ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కసరత్తు అయితే ముమ్మరం చేసింది. మరి ఈ ఏడాది ఫిబ్రవరి 1తో కూడా సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. మరి జూలై 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం కూడా ముగిసింది కాబట్టి మరి రూరల్ లో కూడా ఎప్పుడెప్పుడు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నప్పుడు కూడా స్థానిక నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. మరి జనవరి లాస్ట్ వీక్ లో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహిస్తారని కూడా చెప్పారు. మరి ప్రజాప్రతినిధుల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన కూడా ఇప్పటికే కొనసాగుతుంది కాబట్టి మరి ఇప్పటికే కొంతవరకు సర్పంచులు కూడా పెండింగ్ బకాయిలు కూడా రిలీజ్ కాలేదు కాబట్టి వాటి సంబంధించి కూడా ఒకవైపు ఫైట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మాత్రం ఇటు రూరల్ లో ప్రత్యేక అధికారి పాలన నడుస్తుంది. ఎంఆర్ఓలు, ఎంపీడీ అధికారులు ప్రత్యేక పాలన అధికారులుగా కొనసాగుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఎలక్షన్ కు అవసరమైన ఏర్పాట్లను కూడా ఎన్నికల సంఘం కూడా చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు అభివృద్ధి కూడా కొంతవరకు పుట్టుపడిందని చెప్పుకోవచ్చు. ఇటు రూరల్ లో గ్రామ పంచాయతీ లెవెల్లో ఎక్కువగా అభివృద్ధి జరగాల్సింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఫండ్ రిలీజ్ చేసినప్పుడు కూడా మరి ప్రత్యేక అధికారుల
సమక్షంలో అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు కూడా మరి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పాత్ర చాలా కీలకము గ్రామ లెవెల్లో అభివృద్ధి చెందాలంటే కాబట్టి మరి కొంతవరకు రూరల్ లో డెవలప్మెంట్ కూడా కొంతవరకు పుట్టుపడింది కాబట్టి మరి త్వరలోనే స్థానిక సంస్థ ఎన్నికలు ఇటు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా చకచక చేస్తుంది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా కూడా నిర్వహిస్తారు. కానీ ఇందులో మాత్రం పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంటది. ఇటు బీఆర్ఎస్ గానీ, కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ కూడా తమ పట్టును నిలుపుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే 2 ఎన్నికలు, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పై చేయగా గెలిచింది, 64 సీట్లు గెలిచి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఫామ్ చేసింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు కూడా కైవసం చేసుకుంది కాంగ్రెస్. ఇటు బీజేపీ కూడా 8 స్థానాలు గెలిచింది. కానీ బీఆర్ఎస్ కు మాత్రం ఒక్క సీటు కూడా రాలేదు. కాబట్టి మరి స్థానిక సంస్థలైనా ఈసారి మంచి స్థానాలు గెలవాలని కూడా చూస్తున్నారు. అత్యధికంగా సర్పంచ్ సంబంధించి అంటే తమ నాయకులకు సంబంధించి అభ్యర్థులు నిలబెట్టి నిర్వహణ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే స్థానిక సంస్థల్లో బలంగా ఉంటే ఇక తిరుగుండదని కూడా ఇటు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కూడా భావిస్తాయి. కాబట్టి మరి ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎవరిపై నిలుస్తుందో చూడాలి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రధాన పార్టీలను కూడా కసరత్తు చేస్తున్నాయి. మరి గ్రౌండ్ లెవెల్లో ఈ సంబంధించి అభ్యర్థులను ఎవరిని నిలబెట్టినప్పుడు కూడా మరి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీ రహితంగా నిర్వహిస్తున్నప్పటికీ మాత్రం పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఉంటది. మరి గ్రామ పంచాయతీ సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు కూడా ఓటింగ్ కూడా నిర్వహిస్తారు. కాబట్టి మరి ఒక్కో ఓటరు 2 ఓట్లను వేయాల్సి ఉంటుంది. మరి పార్టీ రహితంగా జరిగే ఈ పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లపై కూడా అభ్యర్థుల పేర్లు వరుస క్రమంలో కూడా ప్రకటిస్తారు. మరి ఈ క్రమంలో అభ్యర్థుల పేర్లు ప్రకటించి మరి మొదటి అభ్యర్థికి మొదటి గుర్తు, రెండో అభ్యర్థికి రెండో గుర్తు విధానాన్ని కూడా అవలంబిస్తారు. అంటే పార్టీ గుర్తులు కాకుండా ఇతర గుర్తులు కూడా ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు కూడా కేటాయించడం జరుగుతుంది. కాబట్టి మరి వార్డు సభ్యులకు కూడా ఇదే విధానాన్ని కూడా అనుసరిస్తారు. మరి దీనికోసం ఇటు సర్పంచ్లు, వార్డు సభ్యులకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ కూడా ముద్రిస్తుంది ఒకవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఇటు వార్డుల ఎక్కువ సంఖ్యలో ఉండడంతో మరి ఎక్కువ బ్యాలెట్ పేపర్లు కూడా ముద్రించాలనే ఉద్దేశంతో మరి ముందస్తుగా ఆ బ్యాలెట్ పేపర్లు కూడా ముద్రించి ప్రిపేర్ చేసుకుంటుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. మరి రాష్ట్రానికి దాదాపు ఇప్పటికే 70,000 బ్యాలెట్ బాక్స్ కూడా చేరినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరి సర్పంచ్ కు గరిష్టంగా 30 గుర్తులను కేటాయించనున్నారు ఈసారి. మరి వార్డు సభ్యులకు గరిష్టంగా 20 గుర్తులను కేటాయించే అవకాశం ఉంది. మరొకవేళ వార్డు సభ్యుల పోటీకి సంబంధించి పెరిగితే మాత్రం వాటిని కూడా పెంచే అవకాశం ఉంది. మరి వీటితో పాటు రెండింటికి మీద నోటా గుర్తును కూడా ముద్రిస్తారు. అంటే ఏ అభ్యర్థి నచ్చకుండా మరి నోటా గుర్తు కూడా వేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చాలా మందికి మరి నోటాకు సంబంధించిన గుర్తును కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ముద్రిస్తుంది. మరి బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించే ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులను కూడా సిద్ధం చేశారు. మరి ఒక్కో వార్డు సభ్యునికి చిన్న బ్యాలెట్ బాక్స్, అదేవిధంగా సర్పంచులకు పెద్ద బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేస్తారు. మరి పోలింగ్ బూత్ల వద్ద మరి పెద్ద బ్యాలెట్ బాక్సులను కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా సేకరిస్తారు. మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా దాదాపు 70,000 బ్యాలెట్ బాక్సులు కూడా వచ్చాయి. మరి కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి బాక్సులు కూడా తెప్పించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి. మరి బ్యాలెట్ బాక్సులకు సంబంధించి సీలు, చిరునామా ట్యాగులను కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ముద్రించింది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్ కూడా ముద్రించారు. మరి బ్యాలెట్ పేపర్లను వరుస క్రమంగా అంటే ఇటు 3, 5, 8, 10, 15, 20, 25 ఇలా గుర్తులు ఉండే విధంగా ప్రింట్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. మరి వీటికి పలు జిల్లాలో కూడా భద్రపరుస్తున్నారు. అంటే మేజర్ గా ఉమ్మడి 10 జిల్లాలో వీటిని భద్రపరుస్తారు బ్యాలెట్ బాక్సుల్ని. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ఆయా మండలాలకు కూడా వీటిని పంపిణీ చేస్తారు. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు ఎన్నికల కమిషన్ కూడా ప్రిపరేషన్ చేసింది. మరి స్థానికంగా పోటీ చేసే అభ్యర్థుల సంఖ్యను కూడా అనుగుణంగా వీటిని వినియోగిస్తారు. అంటే ఆ సమయంలో ఎవరెవరు పోటీలో ఉంటారు వాళ్ళకి సంబంధించి కూడా గుర్తులు కేటాయించడం కానీ మరి వాళ్ళకి సంబంధించిన బాక్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మరి యొక్క సంఖ్య పెరగవచ్చు, తగ్గవచ్చు. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ముందుగే ఎన్నికల కమిషన్ కూడా ప్రిపరేషన్ అయితే ముందు పెట్టిందని చెప్పుకోవచ్చు. మరి సర్పంచ్ అభ్యర్థికి ఒకవేళ మొదటి అభ్యర్థి సంబంధించి అప్లికేషన్ పెట్టుకుంటే మరి మొదటి గుర్తు ఉంగరం, రెండో గుర్తు కత్తెర, ఆ తర్వాత బ్యాటు, ఫుట్బాల్, లేడీ పర్స్, అదేవిధంగా టీవీ రిమోట్, టూత్ పేస్ట్, స్పాన్సర్, చెత్త డబ్బా, బ్లాక్ బోర్డ్, బెండకాయ, కొబ్బరి తోట, వజ్రం, బ్యాకెట్లు, ఈ రకమైనటువంటి గుర్తులు కూడా సర్పంచ్ సంబంధించిన అభ్యర్థి కూడా కేటాయిస్తారు. ఇటు వార్డు సభ్యులు కూడా ఇవే గుర్తులు కేటాయించడం జరుగుతుంది. మరి మొత్తం 30 అభ్యర్థులకు సరిపోయేలా బ్యాలెట్ పేపర్లు కూడా ముద్రించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. మరి వార్డు సభ్యులకు ప్రత్యేకంగా సింబల్ కూడా ఉంటాయి. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు దాదాపు 30 సింబల్స్ కూడా సిద్ధం చేసింది రాష్ట్ర
ఎన్నికల కమిషన్ మరి వీటిని కూడా ముద్రించారు కాబట్టి మరి వార్డు సభ్యులకు మొదటి గుర్తుగా గౌను, గ్యాస్ స్టవ్, స్టూలు, గ్యాస్ సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్, యాంటెన్, గరాట, అదేవిధంగా మూకుడు, ఐస్ క్రీమ్, గాజు గ్లాసులను కూడా మొత్తం 20 గుర్తులు కూడా వార్డు సభ్యులకు కూడా కేటాయించడం జరుగుతుంది. మరి వీటికి సంబంధించిన పేపర్ను కూడా ఇప్పటికే ముద్రించారు కాబట్టి మరి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం మరి ఎన్నికలు నిర్వహించేది కూడా ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ముందు ప్రిపరేషన్ భాగంగా అన్ని సిద్ధం చేస్తున్నారు. మరి ఏ క్షణమైనా అంటే ఇప్పటికే ఇటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రకటించాలని కూడా ఇప్పటికే ప్రధానంగా బీసీ నేతలు, బీసీ సంఘాల నుంచి కూడా ప్రధానంగా డిమాండ్ అవుతుంది. స్థానిక సంస్థల్లో 47% కోటా ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ అవుతుంది కాబట్టి మరి వీటన్నిటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు కులగణన కూడా పూర్తయింది కాబట్టి మరి దీనిలో కులగణన ఆధారంగా మరి స్థానిక సంస్థ రిజర్వేషన్ కూడా ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత ఈ యొక్క ఎన్నికల కమిషన్ కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తుంది ఎన్నికలకు సంబంధించి. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలకు కూడా నగారా మోగనుంది కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ముందు ప్రిపరేషన్ లో భాగంగా ఇప్పటికైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే అన్ని సిద్ధం చేస్తుంది. మరి త్వరలోనే అంటే మేబీ జనవరి 2nd వీక్ లో ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. ఒకవేళ సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయితే మేబీ ఫిబ్రవరి 1వ వారంలో కానీ లేకపోతే 2nd వారంలో కానీ ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది. మరి రిజర్వేషన్ సంబంధించినది ఇంకా ఫైనల్ చేయాల్సింది. మరి రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి కూడా మరి స్థానిక సంస్థల్లో పెంపు చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని కూడా ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి స్థానిక సంస్థల్లో బీసీలకు 47% కోటా ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. కాబట్టి మరి కులగణన సంబంధించి రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి దాని ఆధారంగా రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత ఈ యొక్క స్థానిక సంస్థలు నిర్వహించేందుకు కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది. మరి దానిలో ప్రిపరేషన్ లో భాగంగానే ముందుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా దీనికి సంబంధించి స్థానిక సంస్థలు, ఎంపీటీసీ, డిప్యూటీకి సంబంధించి కూడా ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని, అదేవిధంగా బ్యాలెట్ బాక్సులు కానీ, ముద్ర, ఇతర సంబంధించిన అన్ని ప్రిపరేషన్స్ కూడా ముందస్తుగా సిద్ధమైతే చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.